వైసీపీయే నా ప్రాణం, జగనే నా ఊపిరి అంటూ ఉండేవారు. జగన్ని ఎవరు ఏ ఒక్క మాట అన్నా ఆయన కొన్ని పరిధులు దాటి మరి నోటికి పని చెప్పారు. దీంతో గత ఎన్నికల ప్రభుత్వం మారిన తరువాత ఆయన 22 కేసులను ఎదుర్కొన్నారు. అలాగే 245 రోజులు జైల్లో కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత బోరుగడ్డ అనిల్ కుమార్ చెప్తున్నారు, మీరు కొత్త అనిల్ని చూస్తారు అని చెప్తున్నారు. గతంలో మాట్లాడిన మాటలు, అలాంటి మాటలు నేను ఇక మాట్లాడను అని చెప్తున్నారు. నా లక్ష్యం ప్రజాప్రతినిధిగా చట్టసభల్లో అడుగు పెట్టాలి అని అనుకుంటున్నాను అని బోరుగడ్డ అనిల్ అంటున్నారు. మరి నిజంగానే బోరుగడ్డ అనిల్ కుమార్ మారారా, లేదు ఆయన కేసులకు భయపడే అబద్ధాలు చెబుతూ ఉన్నారా? మొన్న మనం బిగ్ టీవీ ఇంటర్వ్యూలో నేను మారిపోయాను అని బోరుగడ్డ అనిల్ చెప్పిన తర్వాత చాలామంది కామెంట్స్ చేశారు. మారావు అంటే నమ్మట్లేదు అని కామెంట్స్ చేశారు. అందుకే ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ని మళ్ళీ లైవ్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మీరు బోరుగడ్డ అనిల్ కుమార్తో ఏదైనా మాట్లాడాలనుకుంటే కమెంట్ బాక్స్లో రాయండి. అలాగే బోరుగడ్డ అనిల్ కుమార్ మారారు అంటే నమ్ముతున్నారా అనే క్వశ్చన్ని మీ ముందు ఉంచుతున్నాను. మీరు ఆ ఓటింగ్లో కూడా పాల్గొనవచ్చు, ఓట్ చేయొచ్చు. అలాగే మీరు ఏదైనా అడగాలి అని అనుకుంటే కమెంట్ బాక్స్లో తెలియచేయండి. లైవ్లో మీరు అడగాలనుకున్న క్వశ్చన్ని బోరుగడ్డ అనిల్ కుమార్ ముందు ఉంచుతాను. కానీ మీరు అడగాలనుకున్న క్వశ్చన్ని ప్రాపర్గా అడగండి. ఎటువంటి బూతులు తిట్టే విధంగా ఉండొద్దు, ఎటువంటి వ్యక్తిగత హననం చేసే విధంగా క్వశ్చన్స్ ఉండొద్దు, తిట్టొద్దు. మీరు అడగాలన్న క్వశ్చన్ని కన్స్ట్రక్టివ్గా పార్లమెంటరీ లాంగ్వేజ్లో మంచిగా అడగండి. ఆ క్వశ్చన్ నేను అనిల్ కుమార్ ముందు ఉంచుతాను. అనిల్ కుమార్ గారు నమస్తే. నమస్తే అండి. అనిల్ గారు, మీరేమో మారిపోయాను, కొత్త అనిల్ని చూస్తారు అని అంటూ ఉన్నారు. కానీ జనాలేమో జైలుకి వెళ్ళొచ్చి కేసులు ఎదుర్కొన్న తర్వాత అనిల్ కుమార్ కావాలని చెప్తున్న మాటలు ఇది అని కొంతమంది అనుకుంటున్నారు. మీరు నిజంగా మారారా, కేసుల భయంతోనే మాట్లాడుతూ ఉన్నారా? కేసులు భయం ఏముందండి? 22 కేసులు పెట్టి 9 నెలలు జైల్లో ఉంచిన తర్వాత 41 నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాల్సిన కేసుల్లో అక్రమ అరెస్టులు చేసి, ఇల్లీగల్ డిటెన్షన్ చేసి, ఇల్లీగల్గా కస్టడీ నోటీసులు కూడా సర్వ్ చేయకుండా కొన్ని కేసుల్లో తీసుకెళ్లి ఇబ్బందులు పెట్టి 3rd డిగ్రీ ఇచ్చి మా ప్రైవేట్ పార్ట్స్ మీద ఆడపిల్లలు లేడీ కానిస్టేబుల్తో బూట్లతో కొట్టించిన పరిస్థితుల్లో భయం అనేది ఎప్పుడు లేదండి. ఎవడిని భయపడతాడు? ఎవడిని భయపడతాడు? అనిల్ గారు, మీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకుని రావాలి అని, పోలీసులపై కొన్ని ఆరోపణలు చేయాలి అని 3rd డిగ్రీ ప్రయోగించారు అని మీరు అసత్యాలు చెప్తున్నారు తప్ప అనిల్ కుమార్ పై అలాంటి 3rd డిగ్రీని ప్రయోగించి ఉండుండరని కొంతమంది అనుకుంటున్నారు. సరే సార్, ఇది కోర్టు పరిధిలో ఉన్న అంశం గురించి మీరు కానీ నేను కానీ మాట్లాడకూడదు. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుంది. మాట్లాడే వాళ్ళకి ఎవరికన్నా దమ్ముంటే నా కోర్టు పిటిషన్లో ఇంప్లీడ్ అవ్వమని చెప్పండి. ఎవడన్నా కానీ దమ్ముంటే, నాకు 3rd డిగ్రీ జరగలేదని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను నేను, బైబిల్ జరిగిందని. 3rd డిగ్రీ జరగలేదని బైబిల్ మీద అతను ప్రమాణం చేస్తాడు అడగండి. అన్న వాళ్ళకి సూటికి చెప్తున్నాను. 3rd డిగ్రీ చేయించి 2 కాళ్ళు చీల్చి పంగజీలు చేసి చేతులు పైకి లాగేసి ఆడపిల్లతో లేడీ కానిస్టేబుల్తో నా మానం మీద కొట్టిస్తే అది ఎంత భయంకరమైన పరిస్థితి అండి. అండ్ అది కొట్టించేటప్పుడు వీడియో తీసి సునకానందం పొందిన నాయకులకు కూడా చెప్తున్నా, మీరు నమ్మే భగవద్గీత మీద కానీ, మీరు నమ్మే బైబిల్ మీద కానీ ఖచ్చితంగా బోరుగడ్డని ఇబ్బంది పెట్టలేదు, 3rd డిగ్రీ జరగలేదని చెప్పి మీరు దైవ ప్రమాణం చేసి మీరు చెప్పగలరా? నేను చెప్తాను బైబిల్ మీద ప్రమాణం చేసి ఇప్పుడే. తప్పది. ఎందుకంటే నేను పడ్డోడినండి. ఒకటి, నేను కాన్స్టిట్యూషనల్ బేస్డ్ పర్సన్ని. కాకపోతే కొంచెం ఆవేశంగా మాట్లాడటం జరిగింది. అది మరెన్నడూ కనపడదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడిగా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకి ఒక మంచి పార్లమెంటేరియన్గా, ఒక మంచి నాయకుడిగా అందరం ప్రజల ముందుకు వచ్చాము. ఖచ్చితంగా చెప్తున్నాను, రాజకీయంగా నాకున్న వ్యతిరేక వర్గం అంటే అపోజిషన్ వాళ్ళు ఖచ్చితంగా, అంటే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అపోజ్ చేస్తారండి. అపోజ్ చేస్తారు. దాన్ని నేను స్వాగతిస్తాను. ఖచ్చితంగా రాజకీయ నాయకుడిగా స్వాగతిస్తాం. అంతేగాని భయపడి కాదండి. ఒకటి, దేనికి అపోజ్ చేస్తారంటున్నారు? ఇప్పుడు నన్ను వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉంటారండి. నేనంటే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
నేనంటే నన్ను వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉన్నారు రోహిత్ గారు. దాన్ని భూతత్వంలో పెట్టి రాజకీయ పరంగా చూడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎందుకంటే వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉండటానికి కారణం మీరే, మీ నోరు మీరు, అంతేనా? రాజకీయంగా ఇవన్నీ సహజం సార్. నరేంద్ర మోదీ గారిని వ్యతిరేకించే వాళ్ళు లేరా? ఇవాళ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి, రేపు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండరు. నరేంద్ర మోదీ గారు కాదు, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. ఈ రోజు రాహుల్ గాంధీని అందరూ పప్పు గీపు అని మాట్లాడుతూ ఉన్నారు. బిర్యానీ తిని, చికెన్ మటన్ బిర్యానీస్ తిని పడుకుంటాడని చాలా వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తున్నారు ఆయన్ని. రేపు ఆయన ప్రధానమంత్రి అవుతారు, అవంగానే అవుతుందా? అట్లా రాజకీయంగా ప్రతి ఒక్కరికి, దేశాధినేతలుగా ఉన్న వారి దగ్గర నుంచి కింద కార్పొరేట్ లెవెల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ మెంబర్ల వరకు, కార్పొరేషన్ మెంబర్స్ వరకు కూడా ఖచ్చితంగా రాజకీయ విమర్శలు ఉంటాయి. అనిల్ కుమార్ గారు, మాట్లాడలేదు కానీ అనిల్ కుమార్ ని విమర్శించడానికి నేను కొన్ని పాయింట్స్ చూపెడతా. అలా అనిల్ కుమార్ ని ఇష్టపడడానికి ఇవిగో ఈ పాయింట్స్ ఉన్నాయని మీరు ఒక 4 పాయింట్లు చెప్పగలుగుతారా? అనిల్ కుమార్ ని ఎందుకు వ్యతిరేకించాలి అన్నదానికి. నేను గతం గురించి మాట్లాడలేదు రోహిత్, నేను గతం గురించి మాట్లాడట్లేదు. నేను చెప్పాను ఆల్రెడీ. మీకే సీనియర్ జర్నలిస్ట్, మీరు అర్థం చేసుకొని మీరు దాన్ని మీరు మాట్లాడాలి, అంతేగాని ఆల్రెడీ. ఓకే, నిజంగా మారారా మీరు? నేను నిజంగా మారాను అని మీకు కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్కి కానీ నేను నా గుండెలు చీల్చి గుండెకాయ తీసి చూపించాలనా? నిజంగా మారాను అని నేను మారడానికి ఏముంది? నేను నా పద్ధతి, నా భాషా శైలిని నేను మార్చాను. నేను ఇక మీదట రాజ్యాంగబద్ధమైన భాషని, కాన్స్టిట్యూషనల్ బేస్డ్ అయి ఉన్న పరిస్థితుల్ని గమనించుకొని పద్ధతిగా మాట్లాడతానని ఒక మంచి పార్లమెంటేరియన్ గా ప్రజల ముందుకు వచ్చానని చెప్పి నేను మీకు చెప్పాను. అంతేగాని ఏం పద్ధతి మార్చుకోవాలా? నేను ఇంకేమైనా కాంట్రవర్సీస్ లో ఉన్నాను? మీతో పాటుగా రామ్ గోపాల్ కావచ్చు, మీరు కావచ్చు, ఇలా గత ప్రభుత్వ హయాంలో ఎవరెవరైతే ఒక లైన్ దాటి ప్రవర్తించారు, రామ్ గోపాల్ వర్మ అయితే నేను ఇంక ఎలాంటి సినిమాలే తీనాను అన్నాడు. సో ఆయన కూడా కొన్ని నోటీసులు వెళ్ళాయి, ఆయన తీసినటువంటి సినిమాలకు, లేదంటే ఆయన కొన్ని మాట్లాడిన మాటలకు కొన్ని వివరణ తీసుకున్నారు. సో అలాగే ఇప్పుడు మీరు ప్రభుత్వం మీ వైసీపీ కాదు కాబట్టి నేను మారాను అంటున్నారా? లేదు నిజంగానే గతంలో మీరు నేను వైసీపీ పార్టీలో లేనని మీకు మొన్న కూడా చెప్పాను. జగన్మోహన్ రెడ్డి ప్రియశిష్యుడిని, జగన్మోహన్ రెడ్డి వీరాభిమానిగానే ఉంటా, ఖచ్చితంగా ఉంటాను. అది ఎవరు చెప్పినా అది జరిగే పని కాదు. మీరు అంటున్నారు వైసీపీ కాదు అని. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వైసీపీలో చేరతాం. అయితే ఒక మంచి నాయకుడిగా, భాషా శైలిని మార్చుకున్న ఒక మంచి సబ్జెక్ట్ ఉన్న ఒక మంచి నాయకుడిగా ఎదగాలని కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా మార్పు ఖచ్చితంగా చూస్తారు జనం. ఎందుకంటే ఇవాళ ఎవరో ఏదో ఒకటి మాట్లాడేసి ఏదో కామెంట్ పెట్టేస్తే వాటిని చూసి మీరు చెప్పడం కాదు కదా. జనాలు కాబట్టి మనం జనాల అభిప్రాయాన్ని కూడా తీసుకుంటాం కాబట్టి. ఓకే, నేను మారాను మీరు అంటున్నారు. నిజం చెప్పండి, ఒక మాట చెప్పండి. ఆ మాటలని విన్నప్పుడు, లేదంటే ఎక్కడో ఒక చోట సోషల్ మీడియాలో కనబడుతుంటుంటాయి, అవి చూసినప్పుడు మీకు నిజంగా బాధ అనిపిస్తుందా? అరే ఇలా మాట్లాడాను, నా మాటలు మళ్ళీ విన్నప్పుడు బాధ అనిపిస్తుందా? అంటే నేను మాట్లాడిందే మీకు తెలుసు, కానీ అది నేను ఎందుకు మాట్లాడానో దాని వెనక మమ్మల్ని ఎంతమంది మా అమ్మలక్కల్ని తిట్టారో, మా ఇంట్లో ఆడవాళ్ళని రోడ్ల మీదకి లాగుతామని చెప్పి అటాకులు చేసి ఆఫీసులు దాఖలు పెట్టారో అవన్నీ మీకు కనపడవా? రోహిత్ గారు, ఎవరే సీనియర్ జర్నలిస్ట్. ఒక ప్రశ్న మీరు అడిగే ముందు మేము ఎంత బాధపడ్డామో మా బాధే గుర్తుకు రావట్లా. మీరు మొన్న ఇంటర్వ్యూలో కూడా మీరు లా చేశారు మీకు కూడా. ఒక దళితుడుగా నేను పడ్డ బాధ మీకు కనపడదు. నేను ఒక మాట పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారిని కానీ ఆ అన్న మాట ఏదో ఒకటి అన్న మాటలన్నీ తీసుకొచ్చి మీరు అంటే ఇప్పుడు నేను చెప్పాను మీకు, సార్ మార్పు వచ్చింది, ఐ రిగ్రెట్ మై సెల్ఫ్, నెవర్ ఎవర్ రిపీట్